చెప్పండి. ఇమాన్యుయల్ గారి గేమ్ ఎలా ఉండదు? టాప్ 5 వచ్చి బాగుంది. సో మామూలుగా ఇప్పుడు అంటే తనుజ ఇప్పుడు మా టీవీ బ్రాండ్ కాబట్టి తనుజకి ఇలా ప్రమోట్ చేసి ఆమెకి మా టీవీ బ్రాండ్ అని ఎక్కడైనా డాక్యుమెంటరీ చేసి చెప్పారా బ్రో? ఎందుకు ఈ టాక్ బయటకు వస్తుందో తెలియదు. చెప్పాను కదా ఆల్రెడీ, దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. మీరు ఎవరు నాకు కొత్తగా అనిపించారు. కొంతమంది ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ బ్యాచ్. అంటే వాళ్ళు ఏంటంటే మీడియా వాళ్ళు కనిపించగానే కెమెరా ముందుకు వచ్చి ఏదో ఒకటి అటెన్షన్ ఇచ్చేసి మనం ఫేమస్ అయిపోవాలని చెప్పి వాళ్ళకి సంబంధం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మా టీవీ నుంచి ప్రీవియస్లో చాలామంది వెళ్ళారు బిగ్ బాస్కి. వెళ్ళిన వాళ్ళందరికీ టైటిల్స్ ఇవ్వలేదు. ఓకే, అది ఒక రియాలిటీ షోకి తగ్గట్టు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ రియాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తారో, ప్రతి ఒక్క టాస్క్ మైండ్ గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఆడియన్స్ ఓటింగ్ వేసి లోపలికి కూర్చోబెట్టారు. అంతేగాని మా టీవీ దత్తపుత్రిక, జెమినీ టీవీ దత్తపుత్రుడు అని చెప్పి కూర్చోబెట్టి ట్రోఫీస్ అయితే ఇవ్వరు. ఓకే, బిగ్ బాస్ షో అనేది అదొక పెద్ద రియాలిటీ షో. సో ఒక పెద్ద రియాలిటీ షోని ఆల్మోస్ట్ ఒక 15 వీక్స్ కండక్ట్ చేసి ఇంత పెద్ద ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఒక ఫేక్ గేమ్ చేయించి, లేకపోతే పార్షియాలిటీ చూపించి ఒకళ్ళకే ట్రోఫీ రావాలా, వీళ్ళే ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి ఒకళ్ళనే సపోర్ట్ చేస్తూ ఒక అన్ఫేర్ గేమ్ అనేది కండక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి టీఆర్పీస్ ఉంది. సో అలా జరిగే ఏ ఒక్కటి కూడా యాజమాన్యం చేయరు అనేది నా ఒపీనియన్. అయితే ఇప్పుడు కన్నడ బ్యాచ్ మీరు ఓటింగ్ చూస్తున్నారా? ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్లో రావాల్సిన ఓటింగ్స్ అని మనకు చూపిస్తారు. మనకు ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఓటింగ్ తనుజాకే ఎక్కువ ఉంది. బట్ రీసెంట్లీ ఒక 4-5 వీక్స్ నుంచి కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్ ఉంది తనుజ. కరెక్టేగా మరి, కాబట్టేగా ఇప్పుడు ఫైనలిస్ట్ అయింది. లేకపోతే ఎందుకు ఉంటుంది ఫైనలిస్ట్లో? అంటే చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. అన్ఫేర్గా ఒక ఎవరైతే మన కంటెస్టెంట్స్ ఉంటారో అన్ఫేర్గా తీసుకెళ్ళి టాప్ 5లో పెడితే ఊరుకోరు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు చాలామంది ధర్నా చేశారు బయట. తన ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో లోపలికి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ గురించి అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ఫేర్ అనిపించింది కాబట్టి చేశారు, తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు, బయటికి రావడం జరిగింది. సో బిగ్ బాస్ 99.9% అన్ఫేర్ అనేది ఉండదు. అండ్ తనుజ, మా టీవీ, దత్తపుత్రిక అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ నుంచి గేమ్స్ చూడండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు కెప్టెన్సీ టాస్క్లో ఫైనలిస్ట్ వరకు వచ్చిన, అంటే ఎక్కువ సార్లు వచ్చిన కంటెస్టెంట్ తనుజాని. ప్రతి వీక్లో కూడా తను కెప్టెన్ అవ్వక ముందు కానీ, కెప్టెన్ అయిన తర్వాత ఇంకా అంత స్కోప్ లేదు తనకి. కెప్టెన్సీ ముందు మ్యాక్సిమం కెప్టెన్సీ ఫైనల్ కంటెస్టెంట్ వరకు వచ్చినట్టుంది తనుజాని. ఆ లాస్ట్లో సపోర్టింగ్ గేమ్ అనేది పెట్టడం వల్ల తనుజ ఓడిపోయి వెనక్కి చాలాసార్లు వచ్చింది ఫైనలిస్ట్కి. సో తను ఆడకుండా ఉంటే ఫైనల్ దాకా రాదు కదా. ఓకే, ఈసారి కన్నడ అనేది తెలుగు చెప్తున్నారు కదా, ఈసారి కూడా కన్నడ వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. ఎన్నిసార్లు ఇచ్చారు కన్నడ వాళ్ళకి? కన్నడ వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చారు కదా? లాస్ట్ టైం నిఖిల్కి ఇచ్చారు, ఒక్కడికే ఇచ్చింది. అంతకుముందు ప్రియాంక ఉంది, శోభా శెట్టి ఉంది, నెక్స్ట్ ప్రేరణ ఉంది, యష్మి ఉంది. సో అలా ప్రీవియస్ చాలామంది కన్నడ కంటెస్టెంట్స్ వచ్చారు. సో కన్నడ వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోలే ట్రోఫీలు. లాస్ట్ టైం నిఖిల్ గేమ్ మనం మాట్లాడుకుంటే తను చాలా క్వైట్గా ఉంటూ ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అక్కడ రియాక్ట్ అయ్యాడు, ఎక్కడ పాయింట్ పెట్టాలి అక్కడ పాయింట్ పెట్టాడు. నామినేషన్స్లో అన్ఫేర్ నామినేషన్ చేస్తే చాలా స్ట్రాంగ్గా మాట్లాడి పోరాటం చేశాడు. సో కాబట్టి తను ఫైనలిస్ట్ అయ్యాడు. ఆబ్వియస్లీ గౌతమ్ కొన్నిసార్లు బిగ్ బాస్కి అగెనెస్ట్గా కొన్ని చేశాడు. లైక్ మైక్ ఇసిరేయడం కావచ్చు, బిగ్ బాస్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి ఓపెన్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ అని అలాంటివన్నీ హౌస్లో ఉండి అలా చేయకూడదు. సో ఆబ్వియస్లీ తను రన్నర్ అయ్యాడు. నిఖిల్ బిహేవియర్ కానీ పర్సనాలిటీ కానీ ఆడియన్స్ ఇష్టపడ్డారు కాబట్టి ఓటింగ్ చేసి ట్రోఫీ చేయలేదు. ఓకే, ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు టాప్ 5లో వీళ్ళు ఉంటే బాగుండు అంటే ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ సుమన్ ఉంటే బాగుంటుంది అనిపించింది నా ఫోన్. ఎందుకంటే ఆయనే చెప్పారు ఒకసారి కన్ఫెషన్ రూమ్ ఏమనంటే, నా హైట్కి నా పర్సనాలిటీకి నేను ఇన్ని రోజులు ఉంటానని అనుకోలేదని చెప్పని ఆయన అన్నారు. బట్ మనం చూసుకుంటే సుమన్ అన్న చాలా బాగా గేమ్ ఆడారు. అంటే ప్రతి ఒక్కటి గెలుపు ఓటములు పక్కన పెడితే 200% ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. సో అలాంటి వాళ్ళు ఫైనలిస్ట్ అయితే బాగుంటుంది.